ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లాలోని రైతాంగ సమస్యలపై దృష్టి సారించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కమిటీ బహిరంగ లేఖలో కోరింది. ఆదివారం ఏలూరు అన్ని భవనంలో బహిరంగ లేఖను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కట్టా భాస్కర్రావు, కె శ్రీనివాస్ విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారం ప్రైవేటీకరణ ఆపాలని, ఆ కర్మాగారం స్థానంలో కొత్త మరో ఆయిల్ ఫెడ్ కర్మాగారం నిర్మించాలని కోరారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు సాగడం లేదని, ఇక చింతలపూడి ఎత్తిపోతల ద్వారా సాగునీరు వస్తుందని మెట్టా ప్రాంత రైతులు ఎదురు చూస్తున్నారని చెప్పారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేసేందుకు తగిన నిధులు కేటాయించాలని కోరారు. ఇక చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేసి మెట్టా ప్రాంత రైతాంగానికి సాగునీరు అందించాలని అన్నారు. ఈ పథకంలో భూములు కోల్పోతున్న రైతాంగానికి ప్రైవేటు మార్కెట్ విలువ ప్రకారం పరిహారం చెల్లించి ఆదుకోవాలని అన్నారు. ఖమ్మం నుండి దేవరపల్లి వరకు నిర్మిస్తున్న గ్రీన్ఫీల్డ్ హైవేకు సర్వీస్ రోడ్డు ప్రొవిజన్ కల్పించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలన్నారు. సర్వీస్ రోడ్లు లేకపోవడం వలన రైతాంగం అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. గ్రీన్ఫీల్డ్ హైవేకు సర్వీస్ రోడ్లు నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. తుఫాన్ నేపథ్యంలో తేమ శాతం నిబంధనలు సడలించి కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని కోరారు. కొల్లేరును 5 నుండి 3వ కాంటూరుకు కుదించాలని అన్నారు. ఎకో సెన్సిటివ్ జోన్ అలాగే చిత్తడి నేలల పరిరక్షణ పేరుతో కొల్లేరును 10వ కాంటూరుకు పెంచారాదని చెప్పారు. కొల్లేరు ప్రజలు రైతులు జీవించే హక్కును కాపాడాలని కోరారు. మొక్కజొన్న విత్తన కంపెనీల మోసాలు అరికట్టాలని, కంపెనీల నుండి రైతులకు అగ్రిమెంట్స్ ఇప్పించేలా చర్యలు చేపట్టాలని అన్నారు. గోదావరి డెల్టా పరిధిలో రబీ పంట కాలానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాగునీరు అందించాలని అన్నారు. కృష్ణా గోదావరి డెల్టాల ఆధునీకరణకు చర్యలు చేపట్టాలని అన్నారు. అందుకు తగిన నిధులు కేటాయించాలని కోరారు. మొంతా తుఫాన్ కారణంగా జిల్లాలో రైతాంగం నష్టపోయారని, వారికి వెంటనే నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని అన్నారు. కొబ్బరి, అరట, నిమ్మ తదితర ఉద్యాన పంటలకు ధరలు పడిపోయాయి, రైతాంగం నష్టపోతున్నారని, కనీస ధరలు కల్పించి ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. అన్ని పంటలకు ఉచిత పంటల బీమా పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతంలోని పత్తి కొనుగోలుకు చర్యలు చేపట్టాలని అన్నారు. తాడిపూడి ఎత్తిపోతల పథకం కాలువ పనులు పూర్తి చేసి ఏలూరు జిల్లా పరిధిలోని ద్వారకా తిరుమల మండలం దెందులూరు నియోజకవర్గంలోని మెట్టా ప్రాంతానికి సాగునీరు అందించాలని అన్నారు. చాలా ఇబ్బందులతో కష్టాలతో రైతులు పండిస్తూ ఉన్నారు. రైతులు పండించిన కూరగాయలకి మార్కెట్లో సరైన ధర రావట్లేదు. అలాగే వినియోగదారులకు కూడా ఈరోజు విపరీతమైన రేట్లు అమ్ముతూ ఉన్నారు. ఆ రకంగా రైతులకి ఇటు చూస్తే నష్టపోతూ ఉన్నారు, వినియోగదారులు అయితే కొనలేకపోతున్నారు. ఆ రకంగా ఇప్పుడు కూరగాయలు రైతులకి నష్టం లేకుండా వాళ్ళని వాడుకోవాల్సిన పరిస్థితి కనపడతా ఉంది. అట్లాగే పాలకు సంబంధించి కూడా ఈరోజు కష్టపడి దూడల్ని పెంచి పాలు తీసి కేంద్రాల్లో పోస్తూ ఉంటే సరైన రేటు రావట్లేదు. వాళ్ళకి దానా కానీ వైద్యం కానీ ఇలాగే ఇతర ఏదైతే గడ్డి ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలకి ఏ రకమైన భరోసా ప్రభుత్వం నుంచి రాయితీలు కానీ అవి కానీ ఇవ్వట్లేదు. ఆ రకంగా పాలు ఉత్పత్తిదారులకి అందరికీ కూడా దూడలు పెంచేదానికి దానా అలాగే పశుగ్రాసం విత్తనాలు ఇవన్నీ కూడా సబ్సిడీ మీద ఇచ్చి పాల రైతులను ఆదుకోవాలి. గిట్టుబాటు ధర కూడా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఆ రకంగా పాల రైతుల్ని, కూరగాయ రైతుల్ని, ఈ మొక్కజొన్న రైతుల్ని పరిశీలించి వాళ్ళ యొక్క కష్ట నష్టాలని తెలుసుకుని ఆ రకంగా వాళ్ళని పాలు ఉత్పత్తి చేసేదానికి, కూరగాయలు ఉత్పత్తి చేసేదానికి, కంపెనీల నుంచి మొక్కజొన్న రైతులు నష్టపోకుండా ఉండేదానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆ రకమైన ఆలోచన ముఖ్యమంత్రి గారు చేయాలనేది తెలియజేస్తా ఉన్నాం. నీళ్లు వస్తూ ఉన్నాయి, ఇవాళ రైతులు గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉన్నాయి. మరి వర్షం వస్తే ధాన్యం తడిసిపోతే రైతులు ఇబ్బంది పడతారు. కాబట్టి కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని తేమ శాత నిబంధనలు సడలించి యుద్ధ ప్రాతిపదిక మీద మిల్లులు తరలించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. దీంతో పాటు ఇవాళ అరటి కానీ, నిమ్మ కానీ ఇట్లాంటి ఉద్యాన పంటలకు ధరలు పడిపోయి రైతాంగం నష్టపోతూ ఉన్నారు. కాబట్టి కనీస ధరలు కల్పించి ఇవాళ ఉద్యాన పంటలు రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. అట్లాగే అన్నదాత సుఖీభవ పథకం రైతాంగానికి ఇచ్చారు. మరి ఇంతవరకు కౌలు రైతులకి అన్నదాత సుఖీభవ పథకం లేదు. అన్నదాతగా ఉన్న కౌలు రైతులు మాత్రం ఇవాళ దుఃఖీభవ అన్న పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఇవాళ సుఖీభవ పథకాన్ని ఇవాళ కౌలు రైతులు కూడా వర్తింపజేసి 20,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే కౌలు రైతులకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రేపు రబీ పంట కాలానికి కృష్ణా గోదావరి డెల్టాకు సంబంధించిన సాగునీటి సమస్యని తేల్చాల్సిన అవసరం ఉంది. గోదావరి డెల్టా పరిధిలో ఉన్న ఆయకట్టుకి పూర్తి